కుందేలు, చకోరపక్షి మరియు పిల్లి. ఒకప్పుడు అడవిలో ఒక చెట్టు కింద ఒక చకోరపక్షి ఉండేది. చకోరపక్షి ఒకరోజు బయటికి వెళ్లి అక్కడి ఆహారం కోసం వెతకాలని నిర్ణయించుకుంది. ఆలా ఆహారం కోసం మైదానంలోకి వెళ్ళింది. అక్కడ మంచి ఆహారం ఉన్నందున అది చాలా రోజులు తిరిగి తన నివాసానికి రాలేదు. ఈలోగా ఒక కుందేలు ఒకరోజు చెట్టు దగ్గరికి వచ్చి, చకోరపక్షి నివసించే అదే నివాస స్థలాన్ని ఆక్రమించింది. అయితే, చకోరపక్షి ఆహారం, బొద్దుగా పెరిగిన గడ్డిని తిని తిరిగి తన నివాసానికి వచ్చింది. అక్కడ ఉన్న కుందేలుని చూసి, ఇది తన కోసం కట్టుకున్న నివాసమని, ఇక్కడ నేనే ఉంటానని, కుందేలుతో చెప్పింది. వారిద్దరి మధ్య ఒక పోరాటం జరిగింది. కుందేలు, ఈ నివాసం ఎవరు ఆక్రమిస్తారో, వారికే చెందుతుంది అని అంటుంది. అప్పుడు అవి రెండు, విద్య నేర్చుకున్న పిల్లి దగ్గరికి వెళ్లాలని అనుకున్నాయి. ఆ పిల్లి తెలివైనది మరియు వృద్ధురాలు. అది గంగానది తీరమున ఉంటుంది. అందుకు అవి అక్కడికి వెళ్లి పిల్లిని సంప్రదించాలని నిర్ణయించుకున్నాయి. కాబట్టి, ఒకరోజు అవి రెండు తమ సమస్యతో పిల్లిని సమీపించాయి. పూజారిగా నటిస్తూ, జీవనోపాధి సంపాదించిన, కపటమైన పిల్లి వాటి సమస్యను సద్వినియోగం చేసుకోవాలని నిర్ణయించుకుంది. చకోరపక్షి మరియు కుందేలు దూరం నుండి తమ సమస్యను చెప్తున్నప్పుడు, క్షమించండి. వృద్ధాప్యం కారణంగా నేను మీ మాటలను చాలా దూరం నుండి వినలేను, చింతించకండి. నేను మీకు ఎటువంటి హాని కలిగించను. మీరిద్దరూ దగ్గరికి రండి, మీ సమస్యను చెప్పండి అని పిల్లి చెప్పింది. కుందేలు మరియు చకోరపక్షి పిల్లి చెప్పిన మాటలను విని దగ్గరకు వెళ్ళాయి. అప్పుడు పిల్లి దగ్గరికి రాగానే రెండింటిని తన చేతులతో గట్టిగా పట్టుకొని, వెంటనే చంపి తినేసింది.